హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఇది వచ్చేసి నార్త్ గోవాలో సెకండ్ డే. సో మార్నింగ్ 8:30 అయింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈ రిసార్ట్ చిన్నగా ఉన్న ఫుడ్ కానీ అక్కడ క్లీన్నెస్ కానీ చాలా బాగా అనిపించింది. 3 days బుక్ చేసుకున్నాం నార్త్ గోవాలో. ఇది వగత్తార్ బీచ్కి నియర్ బై ఉంటుంది. వైట్ ఫ్లవర్ రిసార్ట్ ఇది. ఇక్కడ స్టే ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మనం రూమ్ బుక్ చేసుకున్నాక. నాకు పోహా అంటే చాలా ఇష్టము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉత్తప్పం పోహా. ఇంకా మనకు ఆమ్లెట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా వాళ్ళు తెచ్చి ఇస్తూ ఉంటారు. ఫ్రూట్స్ అవి కూడా. రిసార్ట్లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఫుడ్ అయినా సరే హెల్దీ ఫుడ్ అనిపించింది మాకు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటే ఏమనుకోకండి. ఎందుకంటే నాకు భువన్కి వైరల్ ఫీవర్ అనమాట. ఆల్మోస్ట్ 1 week అయింది కదా వీడియో పెట్టి, అందుకని నేను ఎడిట్ చేసి పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ నియర్ బై చాప్రా ఫోర్ట్ ఉంది, అది చూడడానికి వెళ్తున్నాము. వైట్ ఫ్లవర్ రిసార్ట్ మేము తీసుకున్న రూమ్సే కాకుండా కొద్దిగా నడిస్తే వేరే రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. సో ఇక్కడ అనమాట ఈ పాట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ రిసార్ట్ వాళ్ళవే. ఇలా పెట్టేసరికి మొత్తం బాగుంది. ఈ హోటల్ అంతా అలాగే పెట్టారు. ఇవి కాటేజెస్లా ఉంటాయి. అక్కడ క్లైమేట్ అంతా హ్యూమిడిటీ ఉన్నా సరే గ్రీనరీ అయితే మనకు కేరళకి వెళ్ళినట్టే ఉంది. చాలా గ్రీనరీ ఉంటుంది సిటీ అంతా. చాప్రా ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇది డబ్ల్యూ రిసార్ట్ పక్కనే ఉంటుంది. డబ్ల్యూ రిసార్ట్ అంటేనే మనకి సమంత నాగ చైతన్య మ్యారేజ్ అయింది గుర్తొస్తుంది కదా. భలే ఉంది బ్యాక్గ్రౌండ్, మొత్తం గ్రీనరీ. వాళ్ళు పెళ్లి చేసుకొని విడిపోవడం కూడా అయింది లేరా, నాగ చైతన్య సమంత. మార్నింగ్ 9కే అక్కడ క్లైమేట్ అయితే ఎంత హారిబుల్గా ఉంది తెలుసా. అది నవంబర్ ఎండింగ్లో కూడా. సో వింటర్ అయినా సరే గోవాలో మార్నింగ్ 9 to afternoon 3 వరకు అయితే హారిబుల్ ఉంటుంది క్లైమేట్. ఇక్కడ పైకి వెళ్ళాలంటే 125 steps ఉన్నాయంట. నేనైతే రానని చెప్పాను. ఇక్కడ కోకోనట్స్ అమ్మే వాళ్ళ దగ్గర నేను కూర్చొని ఉన్నాను చైర్లో. గిరి భువన్ వెళ్ళారు. సో నేను కిందే ఉన్నాను, వాళ్ళిద్దరు వెళ్ళారు. చూడండి స్టెప్స్ వెళ్ళడానికి పైకి ఇలా నీట్గా బాగానే ఉంది. ఇక్కడే అనుకుంటా వాళ్ళు కూర్చునేది. హ్యూమిడిటీ ఎక్కువైపోయి స్వెటింగ్ ఎక్కువైపోయి. దిల్ చాతా హై మూవీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగిందంట. సో నాకు తెలిసి ఏమీ లేదు అక్కడ. పైకి వెళ్ళాక వ్యూ ఉంటుంది మనకి, బీచ్ ఇదంతా ఇలా కనిపిస్తుంది. జింటూ ఆగు, అక్కడి నుంచి వచ్చాం. గోవాలో హ్యూమిడిటీ ఎక్కువ కదా, నవంబర్ అయినా హారిబుల్ అని చెప్పా కదా ఎండలు. సో ఎప్పటికప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. బాగుందా పైన వాళ్ళు అన్నారు ఏం లేదు. సో వీటి దగ్గరే చైర్ వేసుకొని నేను ఆల్మోస్ట్ 1 hour దాకా కూర్చొని ఉన్నాను. ఏం తీసుకుందామని? ఏదిరా
ఇక్కడ చూడడం అయిపోయింది. ఇక్కడ నుంచి అంజునా బీచ్కి వెళ్తున్నాము. నేను వెళ్ళేటప్పుడే వెహికల్ గ్లాస్లో నుంచి ఎందుకు వీడియో చేస్తున్నానంటే గోవా అంటే ఎలా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు అని. ఇప్పుడు అంజునా బీచ్ ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాం కదా, ఇక్కడ షాప్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. షాప్స్ అంటే ఏమి అంటే క్లాత్స్ అండ్ బీచ్ రిలేటెడ్ క్లాత్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. నాకు ఒక క్యాప్ కొని గిరి నా వల్ల కావట్లేదు, ఎండ్ ఉంది ఘోరంగా. గిరి ఇలా ప్యాంట్స్ అడిగిరి ఒకటి లేడీస్, అది ఎంతనా కిట్నా ఒరే 400 తెలుసు. ఈ షర్ట్ బాగుంది జింటూ చూడు 200 అయితే చాలా. మట్టి మొత్తం నీకు కూడా బాగుంది. సరే ఇది తీసుకుంటాను. ఏదిరా ఇది మరీ లూజ్ ఉంది. అవునా, అవి కూడా అంతే కదా. ఈ కాటన్ ప్యాంటు 400 చెప్పారు, నేను తీసుకున్నది. నాకు 250కి ఇచ్చారు. భువన్ షర్ట్స్ అయితే 200కి ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇవి. తర్వాత నేను మ్యాగ్నెట్ తీసుకున్నాను. లొకేషన్కి వెళ్ళినప్పుడు గుర్తుగా ఒకటి తీసుకుందామని. 50 రూపీస్ అవి. క్వాలిటీ అంత బాగాలేవు. భువన్ వేసుకున్న షర్ట్ చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ క్యూట్గా అనిపించిందని తీసుకున్నా. 50 రూపీస్ ఇది. బాగుంది, భలే ఉంది వాడికి. అలా ఉండాలి బీచ్ వేర్ అంటే. వాడు గోవా వెళ్ళినప్పుడు షాపింగ్ అంటే బీచ్ రిలేటెడ్ ఇలాంటి షర్ట్స్ తీసుకోండి, షార్ట్స్ తీసుకోండి, అలాంటివి తీసుకోండి. కానీ ఇంకా వేరే ఏ షాపింగ్ చేయకండి, మొత్తం స్కామ్. ఫ్యామిలీ 6 కిలోమీటర్ సైడ్ దాంట్లో అంట వాడిని తీసుకో సార్. వాటర్ అంటే కొంచెం భయమే, అంత ఈజీగా లోపలికి వెళ్ళిపోవడం కానీ భువన్ అలౌ చేయడం కానీ నేను చేయను. గిరి వచ్చేసి వాటర్వి అవన్నీ ట్రై చేస్తాను. రైడ్స్ అంటే నువ్వు సింగిల్గా వచ్చినప్పుడు ట్రై చేయి. ఇప్పుడు వాడు ఉన్నాడు, సో అడుగుతాడు, వద్దని చెప్పాను. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళైతే ఎక్కువ గోవాలోనే కనిపిస్తారు. 70% అయితే మనకి ఫారినర్సే ఉంటారు. వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వస్తారనుకుంటా. అక్కడే ఉండి బాగుంది పూల్ లాగా. చూడు
లేజింటి ఇంకా ఇక్కడ ప్యాంట్స్ కనిపిస్తున్నాయి కదా లేడీస్వి కాటన్వి. ఇవి తీసుకొని పైన ఒక టాప్ టీ షర్ట్ కానీ ఏదైనా వేసుకుంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది. అవి కూడా కాటన్ కదా. సారు బండి ఎక్కుతున్నాడండి, డ్రైవ్ చేస్తున్నాడు. ఇట్లా అంజనా బీచ్ నుంచి ఇప్పుడు బాగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ చూసినా కోకోనట్స్, ఆ హౌసెస్ కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. కోకోనట్ కాస్ట్ అంటారా, పెద్దగా ఉంటాయి, 60 రూపీస్ అన్నమాట. బీచ్ దగ్గరికి వచ్చాము. కార్ పార్కింగ్ చేయాలి కదా, ఇక్కడ సోడా చూడవా, ఇక్కడ పార్కింగ్ చేసి సో లోపలికి వెళ్తున్నారు. అక్కడ బీచ్ లో బాగా వెట్ అయింది షర్ట్ గిరిది. ఇక్కడ వాటర్లో ఆడుకోవడానికి ఒక బాల్ తీసుకున్నారు చిన్నది. బాగా బీచ్ కానీ కొన్ని బీచెస్ ఉంటాయి, సో అవి చాలా క్రౌడ్ ఉంటుంది. సో నాకు అలా ఇష్టం ఉండదు, క్రౌడ్ ఎక్కువ ఉంటే నాకు పీస్ఫుల్గా అనిపించాలి. బట్ ఏంటంటే అవి ఫేమస్ బీచ్లు కాబట్టి చూడాలి కదా ఎలా ఉంటాయి ఏంటి అని. 1:30 అలా అవుతుంది. ఇక్కడ ఒక 2 అవర్స్ ఉండేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మేము తీసుకున్న రిసార్ట్ దగ్గరే వగర్తార్ బీచ్ ఉంటుంది. అది కూడా ఫేమస్ బీచ్ అనమాట. ఈవినింగ్ వెళ్ళాలి అక్కడికి. చూడండి ఇది బాగా బీచ్ ఇలా ఉంటుంది. రాసారు చూడండి బాగా బీచ్ అని. ఆ ట్రీస్ ఉన్నాయి చూడండి అక్కడ. ఆ క్లైమేట్కి నేనైతే ఫుల్ ఇదైపోయాను. వాళ్ళు ఆడుకుంటుంటే 1 అవర్కి ఈ 2 చైర్స్ ఇస్తారు మనకి. సో బీచ్లో రిలాక్స్ అవ్వడానికి 1 అవర్కి 200. కొద్దిగా కాస్ట్ ఎక్కువే కానీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3:30 అలా అవుతుంది. ఫుల్ ఆకలి. సో గిరి ఆన్ ద వేలో ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే తిందామన్నారు. సో కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో రెస్టారెంట్ కనిపించింది. మీల్స్ ఆర్డర్ పెట్టాము. గిరి వెజ్ మీల్స్ పెట్టారు, మేము నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ వచ్చి 500 అనుకుంటా, వెజ్ 300 మీల్స్ ప్లేట్ ఇది. ఈవినింగ్ వగర్తార్ బీచ్ అది రిసార్ట్ దగ్గరే అన్నాను కదా, అందుకని ఫస్ట్ రిసార్ట్కి వెళ్ళి ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్దామని చెప్పాను. అలసిపోయాం కదా, 1 అవర్ అనుకున్నాం కానీ 2 అవర్స్ రిలాక్స్ అయ్యాము. అందుకే చూడండి ఈవినింగ్ 6:30 అయింది. అంజనా బీచ్లో ఈ ప్యాంట్ తీసుకున్నా కదా 250 రూపీస్ ఇచ్చి కాటన్ది. దాని మీదకి ఇలా టాప్ వేసుకున్నాను. చాలా బాగుంది ఇది కంఫర్ట్ అయితే, కానీ చాలా లూజ్గా ఉంటుంది రియల్గా చూస్తే. చూడండి వగర్తార్ బీచ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటాయి షాప్స్ అన్నీ. చీకటి అయిపోయింది, ఏం చూస్తాం బీచ్లో, ఏం చేస్తాము. జస్ట్ వెళ్ళాము చూసామన్నా ఇది ఉంటుంది అని చెప్పేసి. బీచ్లలో మనకి ప్రతి చోట ఇవి రెస్టారెంట్స్ ఉంటాయి కదా. వెహికల్ రెంట్కి తార్ తీసుకున్నాం కదా, నైట్ టైము గోవా క్యాపిటల్ పనాజీకి వెళ్దామన్నారు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సరే అన్నాను, ఎందుకంటే పనాజీ అంటే క్యాపిటల్ కదా, మనకి బాగుంటుంది చూడ్డానికి ఆ లైటింగ్ అదంతా.
పనాజీకి ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాము. ఇది మాల్ అక్కడ. సో మాల్ పేరు గుర్తులేదు నాకు. మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో పనాజీలో మెయిన్ సెంటర్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో బోట్స్, షిప్స్, తర్వాత క్రూజ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటిలో కావాలంటే డిన్నర్ కూడా చేయొచ్చు. బట్ ఎక్కువ సౌండ్ అదంతా ఉంటుంది. డీజే ప్లే చేస్తారు కదా, నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. మేము అందుకని వెళ్ళలేదు అక్కడికి. చూడండి లెఫ్ట్ సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా, దాంట్లో అన్నీ ఉంటాయి. ఈసారి మేము రిసార్ట్ ఎందుకు ఇక్కడ తీసుకోలేదంటే 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మ్యారియట్లో 3 days ఉన్నాము. మ్యారియట్ రిసార్ట్ అని బీచ్ వ్యూకి ఉంటుంది. కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ 3-4 కెసినో ప్లేసెస్ ఉంటాయి. ఇష్టపడే వాళ్ళకి 2500 అలా ఎంట్రీ ఉంటుంది. 21 years అట్లా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. జస్ట్ మేము వాక్ చేద్దామని కార్ పార్క్ చేసి ఆ ఏరియాలో ఇలా నడుస్తూ ఉన్నాము. గోవా అంటే మెయిన్ ఆ కల్చర్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. మేము అంటారా వెళ్తాము, ఇలా వాక్ చేస్తూ ఉంటాము, ఏదైనా ఫుడ్ నచ్చితే తింటాము, అంతే. మేము నాకు తెలియదు భువన్ అయితే ఏమనుకున్నాడో కానీ అక్కడ కల్చర్ చూసి షాక్ అయితే అయింటాడు. అంటే మన హైదరాబాద్కి అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందా, ఇక్కడ చూసిన అవన్నీ చూస్తూ ఉంటాడు కదా అక్కడ ఎలా ఉంటున్నారు ఏంటి వచ్చిన వాళ్ళని చెప్పేసి. గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. November 25th to November 29th అలా ఉంటుంది. సిటీ అంతా లైట్స్తో డెకరేట్ చేస్తారు. బట్ మేము వచ్చింది ఇక్కడ 30th ఈ ప్లేస్కి వచ్చింది. సో 29th లాస్ట్ ఫిలిం ఫెస్టివల్. బట్ 10 years బ్యాక్ మేము గోవాకు వచ్చినప్పుడు పనాజీలోనే 6 days ఉన్నాము. ఆ లైన్స్ అన్నీ ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాళ్ళము ఆ 6 days. సో అన్నీ బాగా గుర్తున్నాయి. మేమున్న రిసార్ట్లో ఫుడ్ బాగుంటుంది అన్నాను కదా, సో డిన్నర్ బయట చేయకుండా ఇక్కడికి వచ్చే చేసాము. చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.